అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. మనం గత 95 ఎపిసోడ్ నుంచి ఒక విషయం మీద చెప్పుకుంటున్నాం. ఈ సందర్భంగా ఈరోజు 96వ ఎపిసోడ్ చెప్పుకుంటున్నాం. బ్రహ్మ జ్ఞానం 15వ పార్ట్ గురించి ఈరోజు చెప్పుకుందాం. ఏమిటంటే ఇంతకుముందు మనం ఏం చెప్పుకున్నామంటే మనమంతా ఆత్మలమని చెప్పుకున్నాం. ఆత్మ అంటే దైవం అని చెప్పుకున్నాం. మరి మనము దైవం అయ్యుండి కూడా ఏమీ చేయలేని వారిగా ఎందుకు ఉన్నాం అంటే దానికి మనం కారణం కూడా చెప్పుకున్నాం. ఇంచేతంటే ఆత్మ స్థూల సూక్ష్మ కారణ దేహాలనే బలమైన ప్రాకారాలు కలిగినటువంటి కోటలు బందీగా ఉంది. అంతేకాకుండా మనస్సు, మాయ, త్రిగుణాలు, 5 పంచభూత తత్వాలే కాకుండా 25 ప్రకృతులు ఆత్మను కట్టివేశాయి. అందుచేత మనం దైవమైనా కూడా మానవుడిగానే ప్రవర్తిస్తున్నాం. ఇందులోంచి ఎలా బయటపడాలి అన్న దాని మీద మనం చెప్పుకుంటున్నాం. ముఖ్యంగా స్థూల సూక్ష్మ కారణ దేహాలు లోంచి బయటపడడం అన్నది 25 అన్న పత్రి గారు ఇచ్చినటువంటి సందేశం ద్వారా తెలుసుకున్నాం. ఇప్పుడు మనసు నుంచి ఎలా బయటపడతాం అన్న విషయం తెలుసుకుందాం. ఈ మనసు ఏ రకంగా దైవమైన మనల్ని మానవుడిగా ఉంచింది అన్నది భగవద్గీతలో 3వ అధ్యాయంలో 38వ శ్లోకం ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఏమిటంటే ఆ శ్లోకం, ధూమేన ప్రీతే వహ్ని వ్యధ దర్శోమలేనచ యదోల్బేన వృతో గర్భస్తదా తేనే దమావృతం. అది శ్లోకం. అది మీరు తర్వాత రాసుకోండి. దీని తాత్పర్యం ఏంటంటే పొగ చేత అగ్ని, మురికి చేత అద్దము, మావి చేత గర్భమందలి శిశువు కప్పబడి ఉన్నట్టుగానే ఆ కామము చేత ఈ ఆత్మజ్ఞానం కప్పబడి ఉంది. ఇక్కడ కామము అంటే కోరిక. కోరిక మనసుకు సంబంధించింది. అలాగే ఆత్మజ్ఞానము అంటే ఆత్మ అని మనం తెలుసుకోవాలి. అంటే మనసు చేత ఆత్మ కప్పబడి ఉంది. అందుచేతే మనము దేవుళ్ళమైనా మానవులుగానే ఉన్నాం. అందుచేత ఈ మనస్సు నుంచి మనం బయటపడాలి. ఇంచేతంటే మనం ఆత్మలం, మనసు కాదు. ఆ మనసు యొక్క ప్రభావం ఈ ఆత్మ మీద పడింది. అందుకే మనం మానవులం అయ్యాం. అందుచేత ఆ మనసు యొక్క ప్రభావం నుంచి మనం బయటపడాలి. ఇదంతా తేలిక కాదు, చాలా కష్టమైన పని. ఆ మనసు యొక్క ప్రభావం ఆత్మైన మనకి మీద పడకూడదు అంటే ఒక్కటే మార్గం. అదే పత్రిజీ మనకు బోధించిన శ్వాస మీద ధ్యాస ధ్యానం. అది ఎలా జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. ఎప్పుడైతే మనం శ్వాస మీద ధ్యాస ఉంచుతామో మెల్లిమెల్లిగా ఆలోచనలన్నీ తగ్గిపోతాయి. ఎప్పుడైతే ఆలోచనలన్నీ ఆగిపోయినాయో మనసు నిశ్చల స్థితికి చేరుకుంటుంది. అంటే కళ్ళు మూసి కూర్చున్నప్పుడు 5 నిమిషాల్లోనే ఆలోచనలు ఆగిపోతే మీరు మీ మనసును నిశ్చలపరుచుకున్నట్టు. ఇది ధ్యానంలో ఫస్ట్ స్టెప్. మీరు ఇదే విధంగా ఇంత తీవ్రతతో కొన్ని నెలల పాటు మీరు చేస్తే కనుక మెల్లిమెల్లిగా మీ మనసు నిర్మలమవుతుంది. అంటే శుద్ధమవుతుంది, అంటే పవిత్రమవుతుంది, అంటే మంచిగా మారుతుంది. ఇది 2వ స్టేజ్. ఈ స్థితికి మీరు చేరుకుంటే మీ మనసు వల్ల మీకు అన్ని లాభాలే కలుగుతాయి. మీరు ఇలాంటి స్టేజ్లో ఉన్నప్పుడు మీ సాధనను ఇంకా తీవ్రతరం చేస్తే, అంటే ఇంకా గంటలు గంటలు మనం కూర్చోగలిగితే, ఎలాగంటే ఒక రమణ మహర్షి లాగా
ఒక రామకృష్ణ పరమహంసలాగా, ఒక స్వామి వివేకానందలాగా, ఒక మెహర్ బాబా లాగా, ఒక వీర బ్రహ్మేంద్ర స్వామిలాగా, ఒక ముమ్మిడివరం బాలయోగిలాగా అలా కూర్చోగలిగితే నిర్మలమైన మీ మనసు మెల్లిమెల్లిగా శూన్యం అవుతూ ఉంటుంది. మనసు ఎంత శూన్యమవుతే అప్పుడు మనసు యొక్క ప్రభావం మీ మీద, అంటే ఆత్మ మీద ఉండదు. అప్పుడు శక్తులు మీ దేహంలో కనిపిస్తూ ఉంటాయి. మీ ప్రవర్తన దైవంలా మారిపోతూ ఉంటుంది. మనసు ఎంత శూన్యమవుతే మీ దేహంలో అన్ని దైవ లక్షణాలు కనిపిస్తాయి. మనసు పూర్తిగా శూన్యమైపోతే మీరు పూర్తిగా దైవంగా మారిపోతారు. అందుచేత మానవులమైన మనల్ని మాధవుడిగా మార్చగలిగేది శ్వాస మీద ధ్యాస, ధ్యానం ఒక్కటే. ఈ శ్వాస మీద ధ్యాస తప్ప ఇంకా దేనివల్ల శరీరంలోని మనసు యొక్క ప్రభావం పోదు. ఆఖరికి మీరు గైడింగ్ మెడిటేషన్ చేసినా మనసు మనసులాగే ఉంటుంది, కానీ మనసు యొక్క ప్రభావం పోదు. మనసులో మార్పు రాదు. మానవుడు మానవుడుగానే ఉంటాడు. అందుకే మనసు ఉంటే మానవుడు అంటారు. మనసు శూన్యమవుతే మాధవుడు అవుతాడు. ఆ స్థితి పొందే మార్గమే పత్రిజీ మనకు బోధించిన శ్వాస మీద ధ్యాస ధ్యానం. అంచేత ఆ సాధన మనకిచ్చినటువంటి పత్రి గారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. థ్యాంక్ యూ.